అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో అనేక సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవలే రాజ్ తరుణ్ నటించిన సినిమా స్టాండప్ రాహుల్ 2021లో అనుభవించు రాజా సినిమా తర్వాత ఇటీవలే స్టాండప్ రాహుల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మార్చి 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆహా సంస్థ ఏప్రిల్ 8 నుంచి స్టాండప్ రాహుల్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. స్టాండప్ కామెడీ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో పూజా హెగ్డే స్టాండప్ కమీడియన్ గా కనిపించింది. తమిళం నుంచి తెలుగుకు అనువాదమైన దేవ్ సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర స్టాండప్ కమీడియన్ గా ఉంటుంది. తెలుగులో ఒక్క హీరో స్టాండప్ కమీడియన్ రోల్ చేయటం బహుశా స్టాండప్ రాహుల్ సినిమాతో మొదలైందని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన చిత్రం ప్రస్తుతం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్ తరుణ్ రాహుల్ అనే స్టాండప్ కమీడియన్ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించాడు. డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? స్టాండప్ కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా? ఇప్పుడు చూద్దాం. స్టాండప్ కమీడియన్ కావాలనేది రాహుల్ కళ. అయితే తల్లిదండ్రులు విడిపోవటం, ఉద్యోగం చేయమని తల్లి చెప్పటంతో ఒక వర్చువల్ రియాలిటీ కంపెనీలో చేరతాడు. అక్కడ స్కూల్ మేట్ శ్రేయారావు పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు, సహజీవనం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? రాహుల్ స్టాండప్ కమీడియన్ అయ్యాడా లేదా? తల్లికి ఇష్టం లేని స్టాండప్ కామెడీని అతడు వదిలేశాడా, పట్టుకున్నాడా? రాహుల్ జీవితంలో శ్రేయారావు పాత్ర ఏంటి? వాళ్ళిద్దరూ లివ్-ఇన్ రిలేషన్షిప్ గురించి ఇద్దరి ఇళ్లలో తెలిసిందా లేదా? శ్రేయారావు పెళ్లి చేసుకుందామని అడిగితే రాహుల్ ఎందుకు నో చెప్పాడు? చివరికి ఏమైంది అనేది మిగతా కథ. స్టాండప్ కామెడీపై తీసిన సినిమాగా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. నిజం చెప్పాలంటే సినిమాలో స్టాండప్ కామెడీకి మించిన మెటీరియల్ ఉంది. స్టాండప్ కామెడీ అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. సినిమాలో హీరో ఇష్టపడే ప్రొఫెషన్ అంతే. అసలు కథ వేరే ఉంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది అనేది చూపిస్తూ రూపొందించిన చిత్రం ఇది. సినిమాలో ఎమోషన్ ఉంది, కానీ కామెడీ తక్కువగా ఉంది. దర్శకుడు శాంటో ఎంపిక చేసుకున్న కథా నేపథ్యం బాగుంది. స్టాండప్ కామెడీ తెలుగుకు కొత్త అని చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా సినిమాటోగ్రఫీ సూపర్. శ్రీకర్ అగస్తి ఈ ప్రేమ కథకు అవసరమైన పాటలిచ్చారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ లుక్ పరంగా కొత్తగా కనిపించాడు. లాస్ట్ సినిమాలతో పోలిస్తే మార్పు స్పష్టంగా కనిపించింది. నటుడిగా ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న యువ హీరోలో రాజ్ తరుణ్ ఒకరు. ఆయన టైమింగ్ కూడా నవ్వించలేదంటే డైలాగులు, కామెడీ సన్నివేశాలు ఎంత వీక్ అనేది అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. హిమాచల్ ప్రదేశ్లో తీసిన సీన్స్, సాంగ్స్లో ఫీల్ చూపించారు. మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్లు పాత్రలకు తగ్గట్టు నటించారు. స్టాండప్ కామెడీ పేరుతో రాసుకున్న కొన్ని సీన్స్ అలరించాయి. ఫస్ట్ హాఫ్లో ఆడమగ తేడాలు చెబుతూ రాజ్ తరుణ్ చేసే ఒకానొక స్టాండప్ స్పీచ్ బాగుంటుంది.